హాయ్ నేను మీ జీకే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. మాస్ మహారాజా రవితేజ దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇరుముడి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సాధారణ కమర్షియల్ ఎంటర్టైనర్ గా కాకుండా తండ్రి కూతుర్ల అనుబంధం, ఓ తండ్రి జీవితంలో వచ్చే మార్పు, భక్తి, యాక్షన్, భావోద్వేగాలను కలిపి శివ నిర్వాణ సినిమాను రూపొందించారు. కూతురంటే ప్రాణంగా భావించే ఓ మధ్య తరగతి తండ్రి చుట్టూ ఇరుముడి కథ సాగుతోంది. అతని గతం, వ్యక్తిగత అలవాట్లు, కూతురుతో ఉన్న అనుబంధం కథ ముందుకు వెళ్లే కొద్దీ పలు మలుపులు తిరుగుతాయి. అయ్యప్ప దీక్ష నేపథ్యాన్ని కథలో కీలకంగా ఉపయోగించారు. ఒక మనిషి తనలోని చెడును వదిలి మంచి మార్గంలోకి రావడానికి చేసే ప్రయత్నాన్ని దర్శకుడు భావోద్వేగంగా చూపించారు. తండ్రి కూతుర్ల బంధంతో పాటు యాక్షన్, భక్తి అంశాలను మెలవించిన విధానం ఆకట్టుకుంటుంది. సాధారణంగా రవితేజ పేరు వినగానే ఎనర్జీ, మాస్ డైలాగ్స్, కామెడీ గుర్తొస్తాయి. కానీ ఇరుముడిలో మాత్రం ఆయన తన రెగ్యులర్ ఇమేజ్ కు భిన్నంగా కనిపించారు. ఓ తండ్రిగా, బాధను మోసే మనిషిగా, కోపంతో రగిలిపోయే వ్యక్తిగా రవితేజ తన నటనతో మెప్పించారు. ముఖ్యంగా కూతురుతో వచ్చే సన్నివేశాల్లో ఆయన పెర్ఫార్మెన్స్ చాలా సహజంగా అనిపిస్తోంది. భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన చూపించిన కంట్రోల్డ్ యాక్టింగ్ సినిమాకు మరింత బలాన్ని ఇచ్చింది. రవితేజ కూతురిగా నటించిన చిన్నారి నక్షత్ర పాత్ర కథలో కీలకం. తండ్రి కూతురుల మధ్య అనుబంధాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో ఆమె నటన ప్రధాన పాత్ర పోషించింది. భావోద్వేగాలను సహజంగా తెరకెక్కించడంలో శివ నిర్వాణకు ప్రత్యేకమైన శైలి ఉంది. అదే స్టైల్ ను ఇరుముడిలోనూ కొనసాగించారు. ఫస్ట్ హాఫ్ లో కుటుంబం, బంధాలు, పాత్రలు, పరిచయాలను చూపించి ఆ తర్వాత కథలో సంఘర్షణను పెంచుతూ క్లైమాక్స్ వైపు తీసుకెళ్లారు. అయితే కొన్ని సన్నివేశాల్లో కథనం కాస్త నెమ్మదిగా అనిపించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో టోన్ మారే సమయంలో సినిమా వేగం మరింత తగ్గినట్లు అనిపించింది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం సినిమాకు ప్లస్ గా నిలిచింది. ముఖ్యంగా మల్లెపూల పల్లకి పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ సినిమాకు రస్టిక్ మూడ్ ను తీసుకొచ్చింది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కూడా కథకు అవసరమైన చోట మంచి ఫ్లోను కొనసాగించింది. రవితేజ నటన, తండ్రి కూతుర్ల ఎమోషన్, క్లైమాక్స్, భక్తి నేపథ్యంలో మల్లెపూల పల్లకి పాట, శివ నిర్వాణ టేకింగ్ ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. అదే సమయంలో కొన్ని సన్నివేశాలను మరింత షార్ప్ గా తెరకెక్కించి ఉండాల్సింది. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ నెమ్మదిగా కనిపిస్తోంది. రవితేజ అభిమానులు ఆశించే రెగ్యులర్ మాస్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో తక్కువగా ఉంటుంది. ఇరుముడిలో రవితేజలోని మాస్ మహారాజును మాత్రమే కాకుండా ఒక తండ్రిగా, ఒక మనిషిగా చూపించే ప్రయత్నం చేశారు శివ నిర్వాణ. కూతురు కోసం ఓ తండ్రి పడే తపన, తన జీవితాన్ని మార్చాలనే ప్రయత్నం, చివర్లో వచ్చే భావోద్వేగం సినిమాకు ప్రాణంగా నిలిచాయి. రెగ్యులర్ మాస్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే రవితేజ అభిమానులకు సినిమా కాస్త భిన్నంగా అనిపించవచ్చు. కానీ కథ, నటన, కుటుంబం, ఎమోషన్ ఆస్వాదించే ప్రేక్షకులకు ఇరుముడి మంచి అనుభూతిని అందిస్తోంది.